ఎస్విఎస్సి షార్ట్ ఫామ్ చెప్పాలంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. మొన్న శుక్రవారం మార్చి 7న రిలీజ్ అయింది సినిమా మొట్టమొదటిసారిగా. అంటే 12 ఏళ్ల క్రితం వచ్చింది సినిమా. అప్పట్లో 50 కోట్ల బడ్జెట్లో తీస్తే దిల్ రాజు 100 కోట్లు తీసుకున్నాడు ఆ సినిమాకు. మంచి హిట్ సినిమా. ఇన్నాళ్ళకు రిలీజ్ అవుతుంటే మొదటి రోజు సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. అసలు 3 కోట్లు మొదటి రోజు గ్రాస్ కలెక్ట్ చేసింది. అప్డేటెడ్ కలెక్షన్స్ ఇవి. అంటే మనకు ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే టాప్ 5లో ఉంది ఈ సినిమా. అంటే మనకు తెలుగులో మనకు మొదటి రోజు రిలీజ్ అయిన సినిమాలో హయ్యెస్ట్ వచ్చిన సినిమా మన గబ్బర్ సింగ్. 7.5 కోట్లు ఆ సినిమాకు మొదటి రోజు వచ్చాయి. ఇక సౌత్ ఇండియాలో ఇండియా మొత్తంగా చూసుకుంటే మన తమిళ్ విజయ్ సినిమా గిల్లీ అది 8 కోట్లు మొదటి రోజు. ఇక మనకు తెలుగు వరకు చూసుకుంటే థర్డ్ ప్లేస్లో మురారి ఉంది 5.5 కోట్లతో. 4వ ప్లేస్లో మళ్ళీ బిజినెస్ మ్యాన్ ఉంది మహేష్ బాబుది 5 కోట్లు. ఆ తర్వాత ఖుషి 4 కోట్లు. ఇప్పుడు ఖుషి తర్వాత సింహాద్రి ఉండింది 4 కోట్లతో మొదటి రోజు. ఆ తర్వాత జల్సా 3 కోట్లతో, ఇంద్రా సినిమా 3 కోట్లు అలా ఉండింది. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు 3 కోట్లతో ఇప్పుడు టాప్ 8 తెలుగు సినిమాల పరంగా ఓవరాల్గా చూసుకుంటే టాప్ 9లో ఉంది. ఇక ఈ శనివారం రోజు కలెక్షన్స్ మామూలు ఇక తగ్గుతాయి. ఇంకా రిలీజ్ సినిమా కదా, మొదటి రోజే ఓపెనింగ్స్ వస్తాయి. వాటి వీకెండ్ కాబట్టి శనివారం 1 కోటి వచ్చింది. ఇక నిన్న ఆదివారం మనకు ఫైనల్ మ్యాచ్ ఉంది క్రికెట్, అందువల్ల కొద్దిగా కలెక్షన్స్ తగ్గాయి, లేకుంటే పెరిగేవే. బట్ 1 కోటి వచ్చింది. అలా 3 రోజుల్లో 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. 5 కోట్లు అనేది కూడా అంటే ఓవరాల్గా చూసుకుంటే తెలుగు సినిమాల పరంగా టాప్ 5లో ఉంది సినిమా. అంటే తెలుగు సినిమాల పరంగా టోటల్ రన్ రిలీజ్ సినిమాల్లో మురారి సినిమా 9 కోట్లు, అది నంబర్ 1 మన తెలుగు సినిమా రిలీజుల్లో. అన్ని భాషలు కలిపి చూసుకుంటే మన తమిళ్ గిల్లీ సినిమా టోటల్ రన్లో 4 రోజులు నడిచింది సినిమా 32 కోట్లు, అది నంబర్ 1, దాన్ని ఎవరు కొట్టలేరు. బట్ తెలుగు వరకు మాట్లాడుకుంటే తెలుగులో టాప్ 1 మురారి ఉంటే 9 కోట్లతో. సెకండ్ ప్లేస్లో గబ్బర్ సింగ్ ఉంది 8 కోట్లతో. టాప్ 3లో ఖుషీ సినిమా ఉంది 7 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత టాప్ 4లో మనకు బిజినెస్ మ్యాన్ 6 కోట్లు. ఇప్పుడు మనకు ఈ సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు 5 కోట్లతో టాప్ 5లో ఉంది మనకు తెలుగు సినిమాల పరంగా. ఇక ఆ తర్వాత సింహాద్రి 4 కోట్లు, ఈ నగరానికి ఏమైంది 3 కోట్లు, ఇలా ఉంది అనమాట లిస్ట్. మొత్తానికి ఒక క్లాస్ సినిమా. ఆఫ్ సీజన్లో ఎగ్జామ్ టైము, క్రికెట్ సీజను, ఇన్నిటి మధ్య సినిమా రిలీజ్ అయ్యి అసలు ఇది మహేష్ బాబు స్టార్ పవర్ ఏమీ కాదు. నేను సెలబ్రేషన్స్ అన్నీ చూశాను. బెంగళూరులో ఏం సెలబ్రేట్ చేశారు ఈ సినిమాని. ఇంకా హైదరాబాద్లో అయితే ఇక బీభత్సం అసలు అన్ని చోట్ల ఫ్యాన్స్. ఎందుకంటే మహేష్ బాబు సినిమా రావడానికి టైం పడుతుంది, రాజమౌళి సినిమా. అందుకు ఇక మహేష్ బాబుది వాయిస్ ఓవర్ వస్తే ముఫాసాని హిట్ చేశారు. ఇలా రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్లు అంటే కలెక్షన్స్ చూడు ఎలా వస్తున్నాయో. ఇక ఈరోజు సోమవారం నుంచి కలెక్షన్స్ ఏమి ఉండవు, ఇంకా అయిపోయింది అది ఇంకంతే. మొత్తానికైతే 5 కోట్లు అయితే 3 రోజుల్లో రిలీజ్లో మొదటి రిలీజ్ ఇది. యాక్చువల్గా మనము ఇది మన ఆరెంజ్ సినిమా 2 సార్లు రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది 4 కోట్లు వచ్చాయి. ఈ సంవత్సరం రిలీజ్ అయింది మొన్ననే 1 కోటి వచ్చింది. 5 కోట్ల లోపలే వచ్చాయి 2 సార్లు రిలీజ్ అయిన. ఆ టోటల్ 2 సార్లు రిలీజ్ అయిన కలెక్షన్స్ని ఒక్కసారి రిలీజ్తో కొట్టేశాడు మన సీతమ్మ వాకిట్లో. అదొక రికార్డు. అలా బిజినెస్ లెక్కలు చూస్తే అలాగే ఉంది. అది మన ఎస్విఎస్సి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. దిల్ రాజు ప్రొడ్యూసరు, హీరోలు మన మల్టీ స్టారర్ వెంకటేష్ అండ్ మహేష్ బాబు, సమంత అండ్ అంజలి, ఇంకా రేలంగి మావయ్య మన ప్రకాష్ రాజు. సినిమా వచ్చేసి 3 రోజుల్లో 5 కోట్ల గ్రాసు. రిలీజ్ సినిమాల్లో ఒక మంచి కలెక్షన్స్. ఇంకా టోటల్ రన్లో కష్టమే, మురారిని కొట్టడం కష్టమే, గబ్బర్ సింగ్ని కొట్టడం కష్టమే, ఖుషీని కొట్టడం కష్టమే. బిజినెస్ మ్యాన్ ఛాన్స్ ఉంది. 6 కోట్లు, ఇంకో కోటి వస్తే బిజినెస్ మ్యాన్ని కొట్టచ్చు. చూడాలి, అది కూడా మహేష్ బాబు సినిమానే. ఇట్స్ ఓకే. బాయ్.